పీడాట్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఓటమి భయంతో సోనియా గాంధీ గారు రాజ్యసభకు వెళ్తున్నారా? రాయ్బరేలీ నుండి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు. ఈ రాయ్బరేలీ అనేది కాంగ్రెస్కు కంచుకోట. ఇక్కడ 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ అనేది ఓడిపోయింది. 1951 రాయ్బరేలీ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుండి 51, 57, 60, 62 దీంట్లో ఫిరోజ్ గాంధీ గారు గెలిచినారు. అంటే అంత బలమైన కంచుకోట కాంగ్రెస్కి ఇది. ఆ తర్వాత 67, 71లో 1967, 1971లో ఇందిరాగాంధీ ఇక్కడ నుండి గెలిచినారు. తర్వాత జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ గారు ఇక్కడ నుండి మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా రాజ్ నారాయణ గారు ఇక్కడ నుండి మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా జనతా పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఆ తర్వాత 1984లో అరుణ్ నెహ్రూ గారు ఇక్కడ నుంచి గెలిచినారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలిచారు. 89లో షీలా కౌర్ గారు కూడా ఇక్కడ నుంచి గెలిచినారు, కాంగ్రెస్ అభ్యర్థి. ఆ తర్వాత 1996, 98 ఇక్కడ బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ గారు గెలిచారు. దాని తర్వాత 2004 నుంచి 2019 వరకు కూడా సోనియా గాంధీ 2004 నుంచి 2019 వరకు కూడా సోనియా గాంధీ గారు ఇక్కడ విజయం సాధిస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి. ఇంత బలమైన కంచుకోటైన రాయ్బరేలీని విడిచిపెట్టి సోనియా గాంధీ గారు రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎందుకు వెళ్తున్నట్టు? వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో తాను ఓడిపోతానని చెప్పేసి రాజ్యసభకు వెళ్తున్నారా? అంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఈసారి ఉత్తరప్రదేశ్లో 80కి 80 సీట్లు మేము గెలవబోతున్నామని చెప్పేసి డిక్లేర్ చేసిండు. దీంతో సోనియా గాంధీ గారు భయంలో పడ్డారా? ఇక్కడ నుంచి నేను గెలవనని చెప్పేసి అనుకున్నారా? అంటే అవుననే సంకేతాలు మనకు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధానమంత్రి క్యాండిడేటు, కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు రాహుల్ గాంధీ గారు అమేథీ నుండి కూడా గెలుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అమేథీ కూడా వాళ్ళ కంచుకోట. అట్లాంటి అమేథీ కంచుకోటలో స్మృతి ఇరానీ గారు నేను వచ్చే ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారిని ఓడిస్తా అని చెప్పేసి శపథం చేసి మరి అమేథీలో రాహుల్ గాంధీ గారిని ఓడించింది. ఇట్లాగే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో 80కి 80 సీట్లు మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడంతో నిజంగానే మేము కూడా ఓడిపోతున్నా అన్న భయంతో రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్తున్నారా? అయితే ఈ రాయ్బరేలీ నుండి కాంగ్రెస్ కంచుకోవటాన్ని ఈ రాయ్బరేలీ నుండి ఎవరు నిలబడుతున్నారు అంటే ప్రియాంక గాంధీ గారు నిలబడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీ గారు నిలబడే ఛాన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు 80కి 80 మేము గెలుస్తున్నాం, రాయ్బరేలీలో కూడా మేము గెలుస్తామని అంటే చరిత్ర చూసుకుంటే కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ లెక్కన రాయ్బరేలీలో కూడా బీజేపీ గెలుస్తా అని చెప్పేసి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నట్టు మనకు సమాచారం. రాయ్బరేలీలో ఈసారి పోటీ అనేది విపరీతంగా ఉంటుంది. ఇక్కడ నుండి ప్రియాంక గాంధీ గారు గెలుస్తారా కాంగ్రెస్ నుంచి, లేదా బీజేపీ గెలుస్తుందా అని చూడాలి. ఈసారి కూడా ఈ ఎలక్షన్ మనకు చాలా టఫ్ కనబడతా ఉన్నది. గతంలో స్మృతి ఇరానీ గారు చెప్పి మరి ఓడించారు మన రాహుల్ గాంధీ గారిని.
దాంతో ఆయన వయనాడు నుంచి వెళ్ళి కెరళ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసారి కూడా మళ్ళీ కేరళ నుంచెలే అంటే వయనాడు నియోజకవర్గం నుంచెలే ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే వాళ్లకు కంచుకోటైన ఉత్తరప్రదేశ్లో వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గాలు విడిచిపెట్టి వీళ్ళు వేరే రాష్ట్రానికి పోయి నిలబడతా ఉన్నారంటే కాంగ్రెస్కు ఇది మంచి పరిణామం కాదు. సో కాంగ్రెస్ మనకు తెలిసి ఇప్పుడు చాలా వీక్గా కనిపిస్తున్నది. వీళ్ళే కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వేరే రాష్ట్రం పోయి అక్కడ వీళ్ళు నిల్చుంటున్నారంటే ఎంపీగా నిలబడే వాళ్ళ కాంగ్రెస్ లీడర్లకి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళ సొంత నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర నిలబడితే వాళ్ళ ఎంపీగా నిలబడే వాళ్ళు ఎటు నిలబడతారు? వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉంటుందా అంటే అది కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి. సో ఫ్రెండ్స్, ఓటమి భయంతో సోనియా గాంధీ గారు రాజ్యసభ వెళ్తున్నారా అంటే గతంలో చూసుకుంటే రాహుల్ గాంధీ గారిని, అట్లాగే ఇందిరాగాంధీ గారిని, అట్లాగే ఫిరోజ్ ఖాన్ గారిని కూడా ఓడించినటువంటి చరిత్ర మనకు రాయబరేలీలో కనిపిస్తూ ఉన్నది. దాంతో ఈసారి రాజ్యసభకు వెళ్తున్నట్టు మనకు కూడా అనిపిస్తూ ఉన్నది. సో ఫ్రెండ్స్, మా యొక్క టాపిక్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.